బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపటికి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2:15 అంటే 2:15కి రేపు విచారణ మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వం తరపున వాదనను వినిపించడం జరిగింది. అభిషేక్ మను సింఘ్వి పిటిషనర్ల తరపున ప్రభుత్వాన్ని 3 ప్రశ్నలు అడిగింది కోర్టు. గవర్నర్ బిల్లును ఆమోదించలేదు కాబట్టి బిల్లుకు ఆమోదం లభించినట్లుగా ప్రభుత్వం నోటిఫై చేస్తున్నట్టు ప్రశ్నను సంధించింది. బిల్లులో తీసుకొచ్చిన సవరణని ఆ తర్వాత ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారా అనే ప్రశ్నను కూడా ఇక్కడ రైజ్ చేసింది. కమిషన్ ఇచ్చిన కులగణన డేటాను పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదా అంటూ కూడా ప్రశ్నించింది. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించడం జరిగింది కోర్టు. ఈ నేపథ్యంలో ఒకసారి నేరుగా హైకోర్టుకు వెళ్ళిపే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం హైకోర్టు దగ్గర నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఎటువంటి వాదనలు జరిగాయి? ఎగ్జాక్ట్లీ రేపు 2:15 వరకు వాయిదా వేసింది బీసీ రిజర్వేషన్ల అంశాన్ని హైకోర్టు. సూచన మేరకు ఏజీ సూచన మేరకు అడ్వకేట్ జనరల్ సూచన మేరకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అభిషేక్ మను సింఘ్వి దాదాపు రిజర్వేషన్ బిల్లులకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమర్థించారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అడ్వకేట్ లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు. హైకోర్టుకు సంబంధించి మాట్లాడదాం. వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ ఏం జరగనుంది లక్ష్మణ్ గారు చెప్తారు. క్లియర్ ఇక్కడ 42% రిజర్వేషన్ G19 అనేది చట్టబద్ధంగా లేదనే కోణంలో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది పిటిషన్ తరపున. 50% రిజర్వేషన్ దాటొద్దు అనే దాని మీద కూడా పిటిషన్ తరపున వాదనలు వినిపించడం జరిగింది. సీనియర్ అడ్వకేట్ సింఘ్వి గారు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ జీవో ప్రకారం చట్టబద్ధమైన జీవో ప్రకారం ఎలక్షన్కి వెళ్ళొచ్చు. ప్రీవియస్గా వేరే రాష్ట్రాల్లో ఇలాగ ఎలక్షన్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు జీవో బేస్ చేసుకొని ఎలక్షన్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి లీగల్గా మీరు ఆర్డర్ ఇవ్వని చెప్పి సంఘీవ్ గారు వాదనలు వినిపించడం జరిగింది. సంఘీవ్ గారు వాదనలు విన్న తర్వాత అడ్వకేట్ జనరల్ రేపటికి ఫర్దర్ వాళ్ళ వాదనలు ప్రభుత్వం తరపున వాదనలు రేపటికి 2:15కి రేపు ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తానని తను టైం తీసుకోవడం జరిగింది. ఒకటి అంటే ప్రభుత్వ వాదనలు చూస్తే రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశంలో జీవోకు మూలమైనటువంటి చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేశారు. జీవో ఎందుకు ఇచ్చారు అనేటువంటి అంశాన్ని పిటిషనర్లు పేర్కొనట్లేదు, దీంట్లో మెన్షన్ చేయట్లేదు అనేటువంటిది కూడా ప్రభుత్వ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు కదా సింఘ్వి. కరెక్ట్ అంటే క్లియర్గా ఇక్కడ జీవో ప్రకారం అంటే చట్టబద్ధంగా ఏదైతే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న అంశాన్ని కూడా ప్రస్తావన రావడం జరిగింది. నిజంగా దీని ప్రకారం కూడా మీరు ఎలక్షన్కి వెళ్ళొచ్చు. 42% రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూని జనాభా ప్రతిపాదికన కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతే జీవో ఇష్యూ చేసి దీని ప్రకారం వెళ్ళే అవకాశం ఉందని సంఘీవ్ గారు వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఇంప్లీడ్ అయిన వాళ్ళ అఫిడవిట్లు చూస్తే మాత్రం చట్టబద్ధంగా లేదు జీవో కాబట్టి మీరు చట్టబద్ధత వచ్చిన తర్వాత వినిపిస్తే బాగుంటుందని వాళ్ళ అఫిడవిట్లో మనకు పేర్కొనడం జరుగుతుంది.